దావీదు పట్నంలో దైవ కుమారుడు పశువుల పాకలో శిశువుగా ఉన్నాడు. పశువుల పాకలో శిశువుగా ఉన్నాడు. పసిబాలుడు కాదు పరమాత్ముడు, పాపుల రక్షింప నరమాతృడాయే. పసిబాలుడు కాదు పరమాత్ముడు, పాపుల రక్షింప నరమాతృడాయే. గొల్లలు జ్ఞానులు దూతలు వచ్చి ఆనందించిరి, బంగారు సామ్రాణి బోలములిచ్చి ఆరాధించిరి. గొల్లలు జ్ఞానులు దూతలు వచ్చి ఆనందించిరి, బంగారు సామ్రాణి బోలములిచ్చి ఆరాధించిరి. దావీదు పట్నంలో దైవ కుమారుడు పశువుల పాకలో శిశువుగా ఉన్నాడు. మరియమ్మ ఓ ధన్యురాలవమ్మ, దావీదు వంశమందు దైవ కుమారుడు నీ గర్భమందున పుట్టబోచున్నాడు. దావీదు వంశమందు దైవ కుమారుడు నీ గర్భమందున పుట్టబోచున్నాడు. ఇమ్మానుయేలుగా తోడుగా ఉండువాడు, తన ప్రజలందరినీ రక్షింపచేయువాడు. ఇమ్మానుయేలుగా తోడుగా ఉండువాడు, తన ప్రజలందరినీ రక్షింపచేయువాడు. గొల్లలు జ్ఞానులు దూతలు వచ్చి ఆనందించిరి, బంగారు సామ్రాణి బోలములిచ్చి ఆరాధించిరి. గొల్లలు జ్ఞానులు దూతలు వచ్చి ఆనందించిరి, బంగారు సామ్రాణి బోలములిచ్చి ఆరాధించిరి. బెత్లెహేమా ఓ బెత్లెహేమా, ఎంత మాత్రము నీవు కృంగిపోకుమా, అల్పమైన దానిగా లాడిపోకుమా. ఎంత మాత్రము నీవు కృంగిపోకుమా, అల్పమైన దానిగా లాడిపోకుమా. రాజుల రారాజు నిన్ను కోరి వచ్చినాడు, ఇక నీ జీవితము తెజరిల్లుచుండును. రాజుల రారాజు నిన్ను కోరి వచ్చినాడు, ఇక నీ జీవితము తెజరిల్లుచుండును. గొల్లలు జ్ఞానులు దూతలు వచ్చి ఆనందించిరి, బంగారు సామ్రాణి బోలములిచ్చి ఆరాధించిరి. గొల్లలు జ్ఞానులు దూతలు వచ్చి ఆనందించిరి, బంగారు సామ్రాణి బోలములిచ్చి ఆరాధించిరి. గొప్ప రాజ్యం విడచి మహిమరాజ్యం నుండి జగముల నేలు రాజు పశువుల పాకలోన తను రిక్తునిగా చేసుకొని ఉన్నాడు. జగముల నేలు రాజు పశువుల పాకలోన తను రిక్తునిగా చేసుకొని ఉన్నాడు. దాసులమైన మనకు దాసునిగా వచ్చి దగదగ మెరిపించే ఇది నా బ్రతుకును. దాసులమైన మనకు దాసునిగా వచ్చే దగదగ మెరిపించే ఇది నా బ్రతుకును. గొల్లలు జ్ఞానులు దూతలు వచ్చి ఆనందించిరి, బంగారు సామ్రాణి బోలములిచ్చి ఆరాధించిరి. గొల్లలు జ్ఞానులు దూతలు వచ్చి ఆనందించిరి, బంగారు సామ్రాణి బోలములిచ్చి ఆరాధించిరి. దావీదు పట్నంలో దైవ కుమారుడు పశువుల పాకలో శిశువుగా ఉన్నాడు. పశువుల పాకలో శిశువుగా ఉన్నాడు. పసిబాలుడు కాదు పరమాత్ముడు, పాపుల రక్షింప నరమాతృడాయే. పసిబాలుడు కాదు పరమాత్ముడు, పాపుల రక్షింప నరమాతృడాయే. గొల్లలు జ్ఞానులు దూతలు వచ్చి ఆనందించిరి, బంగారు సామ్రాణి బోలములిచ్చి ఆరాధించిరి. గొల్లలు జ్ఞానులు దూతలు వచ్చి ఆనందించిరి,
బంగారు సమ్రాణి బోధములిచ్చి ఆరాధించిరి. దావీదు పట్నంలో దైవ కుమారుడు పశువుల పాకలో శిశువుగా ఉన్నాడు.